అండి మనకు బ్యాక్టీరియాలు వైరస్ల వల్ల కలిగే వ్యాధుల గురించి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్స్ అయినా అడుగుతున్నారండి. అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది గుర్తుండడం కోసం నేను ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధుల గురించి చెప్తానండి. అవి ఏంటంటే క్షయ, కలరా, టైఫాయిడ్, డిప్టీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం. మనం ఇప్పుడు బట్టి చదువుతామండి, కానీ ఎగ్జామ్లోకి పోయినాక మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది వైరస్ వల్ల వస్తుందా, బ్యాక్టీరియాల వల్ల వస్తుందా? అందుకే అండి ఇది గుర్తుండడం కోసం నేను ఒక ట్రిక్ తయారు చేసుకున్నాను. నాకు గుర్తుండడం కోసం మీకు కూడా నేను షేర్ చేస్తాను. అయితే ఇది ఓన్లీ ఫన్నీగా ఉంటుంది, కాకపోతే ఇది గుర్తుండడం కోసమే నేను చేశానండి. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అయ్యండి. ఈ ఫస్ట్ ట్రిక్ చూడండి. బాధతో దీప్తి ఏడుస్తుంది. అందువల్ల ఆమె బాగా అలసిపోయి టైర్డ్ అయిపోయిందండి. అప్పుడు తన ఫ్రెండ్ వచ్చింది. అదే సమయంలో వచ్చి అక్షయ్ అనే అమ్మాయి వచ్చింది. ఏమైంది దీప్తి, నీ ధ్వని చేంజ్ అయింది, దగ్గుతున్నావు అని కూడా అనింది. అంటే ఏడ్చి ఆమె ధ్వని చేంజ్ అయిపోయింది, దగ్గు అనేది కూడా వస్తుందండి. అంటే ఇది ఓన్లీ గుర్తుండడం కోసం. అయితే ఇక్కడ గుర్తు ఎట్లా పెట్టుకోవాలో చూడండి. బాధతో, అంటే ఏంది, బ్యాక్టీరియా. దీప్తి అంటే డిప్టీరియా. నెక్స్ట్ టై అంటే టైఫాయిడ్. తర్వాతకు అక్షయ అంటే క్షయ. తర్వాతకు ధ్వని అంటే ధనుర్వాతం. దగ్గుతున్నావు అంటే కోరింత దగ్గు. అంటే మనకి ఇది ఒక్కటి చదువుకుంటే ఈ బ్యాక్టీరియాల వల్ల, అంటే బాధ అనేది ఎట్లా అంటే బాధ అంటే బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులను గుర్తుపెట్టుకోవాలండి. మనకి ఇది ఒక్కటి నేర్చుకుంటే ఈ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులన్నీ గుర్తుంటాయి. ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్.